హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. అదేంటయ్యా అంటే వైద్యులు ఎవరైతే ప్రాణాలు పోస్తారో ఆ వైద్యులు ఇప్పుడు తమ ఉనికి కోసం పోరాడాల్సి వస్తుంది, తమకి న్యాయం కావాలని పోరాడాల్సి వస్తుంది. దానికి కారణమైనటువంటిది ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిహెచ్సిలో పనిచేసే వైద్యులు ఉద్యమం చేస్తున్నారు. అసలు ఆ ఉద్యమం గురించి వార్త తెలియదు. అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర చికిత్స పొందుతున్న వేలాది మంది రోగులకి విషయం ఏంటో తెలియదు. డాక్టర్ గారు హాస్పిటల్కి రావట్లేదని మాత్రమే తెలుసు. ఆయన ఎందుకు రావట్లేదు, ఆయన కష్టం ఏంటో తెలియదు. ఆ కష్టాలు తెలుసుకుని పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం అసలు వాళ్ళతో మాట్లాడుతున్నది లేదు. అసలు పిహెచ్సి వైద్యుల యొక్క డిమాండ్లు ఏంటి? వాళ్ళు దాదాపుగా 10 రోజులుగా విజయవాడలో ధర్నా చౌక్లో రోజుకి 2-3 వేల మంది నిరసన చేస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ విషయం మిగతా ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో వైద్యుల యొక్క వ్యవహారాలకు సంబంధించి అసలు చేస్తున్నటువంటి ఉద్యమం ఏంటి, వాళ్ళ లక్ష్యం ఏంటి అన్నటువంటిది మాట్లాడేది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏపీ పిహెచ్సిడిఏ వైస్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రాహుల్ గారు. నమస్తే. నమస్తే సాయి గారు. మీ ఉద్యమం యొక్క అసలు ఉద్దేశం ఏంటి, ఏం కోరుతున్నారు? సాయి గారు, మాకు ప్రభుత్వము చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి 5 ప్రధాన సమస్యలపై మాకు ప్రభుత్వము గత సంవత్సరమే హామీలు ప్రకటించిందండి. సంవత్సరం రోజులైనా కూడా ఆ 5 హామీలను నెరవేర్చలేదు. మేము ప్రభుత్వం ముందు ఇచ్చినటువంటి 5 సమస్యలు ఏంటంటే, మొట్టమొదటి సమస్య సర్వీస్ కోటా. అంటే గత సంవత్సరం వరకు గ్రామీణ ప్రాంతాలలో 3 సంవత్సరాల పాటు, ట్రైబల్ ప్రాంతాలలో 2 సంవత్సరాల పాటు పనిచేస్తున్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్లకు పీజీ చేసుకునేందుకు పీజీ సర్వీస్ లో 30% సర్వీస్ కోటా ఉండేది. ఆ సర్వీస్ కోటాని గత సంవత్సరం జీవో నెంబర్ 85 అనే కొత్త జీవో తీసుకొని వచ్చి 30% ఉన్న సర్వీస్ కోటాను కాస్త కేవలం 6 సబ్జెక్టులకు మాత్రమే పరిమితం చేస్తూ అందులో కూడా కేవలం సగానికి సగం 15% కుదించారు. ఆ తర్వాత 10 రోజుల పాటు మేము ఆందోళన చేస్తే మాకు 15% కుదించినటువంటి జీవో నంబర్ 85 ద్వారా 15% కుదించినటువంటి సర్వీస్ కోటాన్ని మళ్ళీ 20% పెంచారు. ఆ 20% పెంచినప్పుడు కూడా మాకు ఒక నిర్దిష్టమైన హామీ ప్రభుత్వం నుంచి లభించింది. ఆ హామీ ఏంటంటే, ఈ 20% సర్వీస్ కోటాను కొనసాగిస్తామని, ఒకవేళ ఏదైనా అనివార్య పరిస్థితులలో 20% ఉన్నటువంటి సర్వీస్ కోటాను తగ్గించాల్సిన అవసరం వస్తే మా ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్ ప్రతినిధులను పిలిపించి మాతో చర్చించి తర్వాత మాత్రమే తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామని మాకు 100% హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని నిలబెట్టుకోకుండా ఈ సంవత్సరం జూలై నెలలో ఉన్నపళంగా జీవో నెంబర్ 99 అనే కొత్త జీవో తీసుకొని వచ్చారు. ఆ జీవోలో ఏం చేశారంటే, మాకు ఇచ్చిన హామీని దొంగలో తొక్కి ఇప్పుడు మళ్ళీ కొత్తగా 15% మాత్రమే సర్వీస్ కోటాను కుదించి అందులో కూడా 7 బ్రాంచెస్ కి మాత్రమే సర్వీస్ కోటా పరిమితం చేస్తూ మళ్ళీ కొత్తగా జీవో నెంబర్ 99 ను తీసుకొని వచ్చారు. కాబట్టి మా మొట్టమొదటి ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఈ గతంలో ఉన్నటువంటి 30% సర్వీస్ కోటాని కొనసాగించాలి. ఏదైనా మేము ప్రభుత్వ సాధక బాధకాలు అర్థం చేసుకునే ఉద్యోగులం కాబట్టి ఒకవేళ ప్రభుత్వానికి అటువంటి సమస్యలు ఉన్నట్లయితే 30% కొనసాగించలేని పక్షంలో ఉన్నట్లయితే గత సంవత్సరం హామీ ఇచ్చిన మేరకు 20% ఉన్నటువంటి సర్వీస్ కోటాను కొనసాగించాలి అనేది మా ప్రధాన డిమాండ్. అది మా మొట్టమొదటి సర్వీస్ కోటాకు సంబంధించిన డిమాండ్. ఇక్కడ ఒక్క ముక్క చెప్పండి. ఇప్పుడు మొత్తం మీరు అసలు ఎంతమంది డాక్టర్స్ ఉంటారు? మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు దాదాపుగా 2800 మంది ఉన్నాం సాయి గారు. రైట్. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి 6-7 అంటున్నారు కదా, అసలు టోటల్ గా ఎన్ని ఇష్యూస్ ఉంటాయి వాటిట్లలో? ఈ పీజీలో 14 క్లినికల్ బ్రాంచెస్ ఉంటాయి సాయి గారు. 14 క్లినికల్ బ్రాంచెస్ ఇప్పుడైతే మాకు 7 ఇస్తామన్నారు. దాన్ని 30% ఉన్న సర్వీస్ కోటాను 15% కుదించారు. దాన్ని కనీసం గత సంవత్సరం లాగా 20% వచ్చే సంవత్సరాలకు కూడా కొనసాగించాలనేది మా ప్రధాన డిమాండ్. అది మా సర్వీస్ కోటాకు సంబంధించిన మొట్టమొదటి డిమాండ్ సాయి గారు. కాకపోతే రెండవ డిమాండ్ అతి ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే టైం బౌండ్ ప్రమోషన్. అంటే మీ అందరికి తెలుసు, ఒక ఉద్యోగి సర్వీస్ లో చేసిన తర్వాత టైంగా 6 ఏళ్లకు ఒకసారి, 8 ఏళ్లకు ఒకసారి లేదా 12 ఏళ్లకు ఒకసారి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి మిగతా డిపార్ట్మెంట్. కానీ దురదృష్టవశాత్తు మా డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేసినటువంటి డాక్టర్లకి 24 సంవత్సరాల పాటు పనిచేసినా కూడా ఒక్క ప్రమోషన్ కూడా రావట్లేదు. అంటే మేము ఏ క్యాడర్ లో అయితే జాయిన్ అయ్యామో, మా ఓపెనింగ్ క్యాడర్, మేము జాయిన్ అయ్యే క్యాడర్ పేరు సివిల్ అసిస్టెంట్ సర్జన్ అంటారు సాయి గారు.
సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా జాయిన్ అయిన మేము 24 సంవత్సరాల పాటు పనిచేసినా కూడా ఒక్క ప్రమోషన్ కూడా లేకుండా సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా రిటైర్ అవుతున్నాము. ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే మీకు చిన్న ఉదాహరణతో చెప్తాను. మా డాక్టర్ గారు రేపు డిసెంబర్ నెలలో ఒక డాక్టర్ గారు రిటైర్ అవబోతున్నారు. ఆయన 82 సంవత్సరాలు రాబోతున్నాయి. ఆయన రిటైర్ అవ్వబోతున్నారు. ఆయనకు ఒక కూతురు ఉంది. ఆవిడ కూడా డాక్టర్ అయింది. ఆ డాక్టర్ గారు రెండున్నర సంవత్సరాల కిందట మా పక్క డిపార్ట్మెంట్ అయినటువంటి డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ లో జాయిన్ అయ్యారు. ఆ డాక్టర్ గారు 2 సంవత్సరాల 9 నెలలకి ఈ రోజున 2 సంవత్సరాల 8 నెలలకి 2 సంవత్సరాల 9 నెలలకి ఆయన కూతురికి సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుంచి డిప్యూటీ సివిల్ సర్జన్ ప్రమోషన్ వచ్చింది. వాళ్ళ తండ్రి గారేమో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా చేరి అదే క్యాడర్ లో ఈ సంవత్సరం డిసెంబర్ లో రిటైర్ అవబోతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు మా డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. మేము పక్క డిపార్ట్మెంట్ అయినటువంటి డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ వాళ్లకు ప్రమోషన్ వచ్చినందుకు మాకు అసూయ గానీ, ద్వేషం గానీ, ఈర్ష్య గానీ ఏమి లేవు సాయి గారు. మేము కోరేది ఏంటంటే వారికి ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు అదే క్యాడర్ లో ఉన్న మాకు ప్రమోషన్లు కూడా ఇవ్వండి అనేది మా అభ్యర్థన. ఇందులో మీకు కూడా కనపడుతుంది, మేము ఎటువంటి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. అదృష్టవశాత్తు ఏంటంటే ప్రభుత్వం కూడా మేము పెట్టేటువంటి ఏ ప్రతిపాదనలు కూడా గొంతెమ్మ కోరికలని గవర్నమెంట్ కూడా అంటలేదు. కానీ గొంతెమ్మ కోరికలు కాదంటూనే మాకున్న సమస్యలకు పరిష్కార మార్గం దొరకట్లేదు. కాబట్టి రెండవ ప్రధాన సమస్య ఏంటంటే మేము కోరుతున్నది ఖచ్చితంగా టైం బౌండ్ ప్రమోషన్లు, మాకు టైం ప్రకారం టైం బౌండ్ ప్రమోషన్లు ఇవ్వాలనేది రెండవ ప్రధాన డిమాండ్. ఇక మూడవది, నేను ముందుగా 5 హామీలు వివరిస్తాను సాయి గారు. మూడవ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ట్రైబల్ అలవెన్స్. అంటే మీకు తెలుసు సాయి గారు, పాడేరు, శ్రీకాకుళంలోని బుడుంబో కాలనీ, హరిపురము, మందస అటువంటి ట్రైబల్ ప్రాంతాలు, పాడేరు, తర్వాత మన్యము, తర్వాత ప్రకాశం జిల్లాలోని మా సొంతూరు ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పాలుట్ల, ఇటువంటివి నిజమైన ట్రైబల్ ప్రాంతాలు. చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఎర్రగొండపాలెంలో ఉంటాను. అక్కడ ఎర్రగొండపాలెం నుంచి పాలుట్ల అనే గ్రామం ఉంది. అక్కడ ఒక ట్రైబల్ పిఎస్సి ఉంది. ఆ పిఎస్సికి అసెంబ్లీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి ఎర్రగొండపాలెం నుంచి ఆ పాలుట్లకి వెళ్ళటానికే 4 అవర్స్ పడుతుంది. ఓన్లీ మహీంద్రా జీప్స్ మాత్రమే వెళ్తాయి. కార్లు కానీ బైక్స్ కానీ ఏమి వెళ్ళవు. అటువంటి మారుమూల అత్యంత రిమోట్ ప్రాంతాల్లో పనిచేసినటువంటి మా ట్రైబల్ డాక్టర్లకు ట్రైబల్ అలవెన్స్ రావట్లేదు. మీకు తెలుసు సాయి గారు, రాబోయే కొద్ది రోజుల్లో మార్కాపురం ఒక జిల్లా కాబోతుంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ మార్కాపురం కాబోతుంది. 1,20,000 జనాభా ఉన్నటువంటి అక్కడ మెడికల్ కాలేజ్ లో ఆ చుట్టుపక్కల పనిచేసినటువంటి డాక్టర్లకి పెద్ద టౌన్ లో ఉన్నటువంటి అక్కడ పనిచేసినటువంటి డాక్టర్లకు ఏమో ట్రైబల్ అలవెన్స్ ఇస్తున్నారు. అత్యంత రిమోట్ ప్రాంతాల్లో పనిచేసినటువంటి పాలుట్ల, పాడేరు, మన్యము, శ్రీకాకుళం, బుడుకో కాలనీ, మందస ఇటువంటి నిజమైన ట్రైబల్ ప్రాంతాల్లో పనిచేసినటువంటి మా పిహెచ్సి డాక్టర్లకు మాత్రం ట్రైబల్ అలవెన్స్ ఇవ్వట్లేదు. మిగతా వారికి ట్రైబల్ అలవెన్స్ ఇస్తున్నారు. కాబట్టి మాకు కూడా ట్రైబల్ అలవెన్స్ అందజేయండి. ఇందులో ఒక చిన్న డౌట్, ఎంత ఇస్తారు చెప్పండి. మంచి క్వశ్చన్ అడిగారు సాయి గారు. మీరు ఈ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ లోను, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో పనిచేసినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్లకు 50% బేసిక్ పే ఇస్తారు. ఎంబీబీఎస్ అక్కడ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ లోను, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లోను పనిచేసినటువంటి ఎంబీబీఎస్ మాలాంటి ఎంబీబీఎస్ డాక్టర్లకు 30% ఆఫ్ బేసిక్ పే ఇస్తారు. అది కూడా మాకు అందజేయమని మేము కోరుతున్నాం. అది మా మూడవ డిమాండ్. ఇక నాలుగవ డిమాండ్, 2020 సంవత్సరం 2021 సంవత్సరంలో కన్సాలిడేటెడ్ పేలో సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ అంటే మా పిహెచ్సిలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్లు రిక్రూట్ చేశారు సాయి గారు 2020-21లో. వాళ్ళని కేవలం 54,000కు కన్సాలిడేటెడ్ పేలో రిక్రూట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు రెగ్యులరైజ్ అయ్యారు. కానీ వాళ్ళ తర్వాత ఆ కన్సాలిడేటెడ్ పేలో రిక్రూట్ అయిన తర్వాత వారికి రెండు ఇంక్రిమెంట్స్ రావాలి. ఈ నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇస్తామని గత సంవత్సరం మేము 10 రోజుల పాటు ఆందోళన చేసినప్పుడు కూడా మాకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. కాబట్టి 2020-21 సంవత్సరాల్లో పెద్ద రిక్రూట్మెంట్ జరిగాయి. 2 రిక్రూట్మెంట్లు కూడా ఆ 2 బ్యాచ్లకు సంబంధించిన వారికి నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా ఇవ్వమని మేము కోరుతున్నాం. అది మా 4వ డిమాండ్. అది ఎంత ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఇంక్రిమెంట్? అది ప్రభుత్వ ఖజానాకు పడేటువంటి భారం చాలా నెగ్లిజిబుల్ సాయి గారు, చాలా నెగ్లిజిబుల్. ఒక్కొక్కరికి జస్ట్ 2-3 crores అంతకంటే ఎక్కువ కాదు. ఇక చివరి డిమాండ్ సాయి గారు, మీకు తెలుసు ఒక 2-3 సంవత్సరాల క్రితం ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అని అప్పటి ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టి నెలలో 2 సార్లు ప్రతి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి డాక్టర్ గారు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నాం. మేము అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి నిర్వహిస్తున్నాం. అంతకుముందు దాన్ని 104లో వేరే కాంట్రాక్ట్ డాక్టర్ తో నిర్వహించేవారు. ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అని గతంలో ఉండేది. ఇప్పుడు దీని పేరు చంద్రన్న సంచార చికిత్స అనే ప్రోగ్రామ్ తోటి ఇప్పుడు నిర్వహిస్తున్నాం. ఈ ప్రోగ్రాం నిర్వహించేటప్పుడు మాకు అప్పటి ప్రభుత్వం ఈ ప్రోగ్రాం లాంచ్ చేసేటప్పుడు పత్రికాముఖంగా మాకు ప్రభుత్వం నుంచి హామీ దొరికింది. ఏంటంటే ఈ సంచార చికిత్స
ఎస్టీపీ సంచార చికిత్స ప్రోగ్రామ్, అప్పటి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ లో పాల్గొనే ప్రతి డాక్టర్ కు కూడా నెలకు 4,500 ఇన్సెంటివ్ ఇస్తామని ఆనాడు పత్రికాముఖంగా ప్రభుత్వం హామీ ఇచ్చింది మాకు. ఆ హామీ ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు 3 ఏళ్ళు అవుతుంది, ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదు. ఆ ప్రభుత్వం మాకు అందించిన హామీని మాకు నెరవేర్చను నా 5వ డిమాండ్. ఈ రకంగా సాయి గారు నేను ఒక మాట చెప్తాను, ఇది మా డిమాండ్ కూడా కాదండి, మా న్యాయమైన కోరికలను ప్రభుత్వం అంగీకరించింది, ప్రభుత్వం నుంచి హామీ లభించింది. గత సంవత్సరం హామీ ఇచ్చింది, సంవత్సరం రోజులు గడిచినా కూడా హామీలు నెరవేరకపోగా మళ్ళీ మాకు ముందర కాళ్లకు బంధాలు వేస్తూ కొత్త జీవోలు తీసుకుని వచ్చి మా సర్వీస్ కోటా పెరిగిస్తున్నారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలకు అసౌకర్యమని గుర్తెరిగినా కూడా విధి లేని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో మేము గత 15 రోజులుగా ఆందోళన చేస్తున్నాము. గత 11 రోజులుగా విజయవాడలోని ధర్నా చౌక్ లో, ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ లో కనపడుతున్నారు మా డాక్టర్లు, విజయవాడలోని ధర్నా చౌక్ లో మేము 11 రోజులుగా రిలే హంగర్ స్ట్రైక్ చేస్తున్నాం సాయి గారు. ఇది మా ప్రధానంగా మాకు లభించిన హామీలు, అమలు కాని హామీల విషయం సాయి గారు. రైట్. అసలు అంటే మీకు ఈ పిహెచ్సి సిస్టంలో ఈ 30% కోట ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఎంతమంది అవకాశాలు పొందగలిగారు? సాయి గారు, ఇది చాలా రోజుల నుంచి ఈ సర్వీస్ కోటా అనేది ఉంది సాయి గారు. కానీ మధ్యలో కొన్ని రోజుల పాటు మార్క్స్ రూపంలో ఇచ్చారు. కానీ మార్క్స్ రూపంలో ఇచ్చిన తర్వాత గత 3 సంవత్సరాలుగా సర్వీస్ కోటాలో ఇచ్చింది. సర్వీస్ కోటా మాకు కొనసాగుతుంది. ఇదేమి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది కాదు. అంటే ప్రభుత్వంలో మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు స్పెషలిస్ట్ వైద్య సేవలు అందుబాటులో చేసుకోవడం కోసము మమ్మల్ని ఎంబీబీఎస్ చదువుతున్న మా డాక్టర్లని పై చదువులకు పంపించి వాళ్ళు మళ్ళీ ఇదే సర్వీస్ లోకి వచ్చి కొనసాగిస్తారు. ఉదాహరణకు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను సాయి గారు. ఈ మారుమూల ప్రాంతాలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి పాడేరు అటువంటి ప్రాంతాల్లో స్పెషలిస్ట్ వైద్య సేవలు అందక ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ మధ్య కాలంలో ఒక స్పెషలిస్ట్ బిడ్డింగ్ ప్రాసెస్ కూడా ఏర్పాటు చేసింది. అంటే మీకు ఎంత ఎంఎస్ ఎండి చేసిన వైద్యులకి మీకు ఎంత శాలరీ కావాలో మీరే కోరుకోండి, మీరు కోరుకున్నంత బిడ్డింగ్ ప్రాసెస్ లో మీకు కోరుకున్నంత శాలరీ ఇస్తాము అని కాంట్రాక్ట్ ప్రాసెస్ లో జీవో నెంబర్ 9 ద్వారా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. మేము అదే నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి 100% డైరెక్ట్ రిక్రూట్ డాక్టర్స్ జాయిన్ అవ్వలేదు. ఎవరైనా వచ్చినా కూడా 1-2 నెలలు చేస్తున్నారు, వాళ్ళు మానేస్తున్నారు. అదే పిహెచ్సి డాక్టర్లుగా ఉన్న మమ్మల్ని పీజీలకు పంపించి పీజీ చేసిన తర్వాత అత్యంత మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళటానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. మేము అక్కడికి వెళ్ళము, పాడేరు వెళ్ళము, గుడిపో కాలనీకి వెళ్ళము, పాలుట్ల వెళ్ళము అని మేము అనము. ఒకవేళ అన్నా కూడా ప్రభుత్వం ఈజ్ పవర్ఫుల్ ఎనఫ్ మమ్మల్ని ఫోర్స్ చేసి పంపించాం. అసలు మేము అంటలేదు, మేము రాతపూర్వకంగా మాకు పీజీ అయిపోయిన తర్వాత మేము ఎక్కడికైనా వెళ్తామని రాతపూర్వకంగా మేము హామీ ఇస్తామని కూడా ప్రభుత్వానికి విన్నవించాం. అంటే ఒక పక్కన స్పెషలిస్ట్ సేవలు గ్రామీణ గిరిజన ప్రాంతాలకు అందక, ఎందుకంటే ఆ స్పెషలిస్ట్ డాక్టర్లు అక్కడికి రావట్లేదు, మేమేమో చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా మా సేవలు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇది ఒకసారి మీరు గమనిస్తే వాళ్ళకు 3 లక్షలు ఇచ్చినా వాళ్ళు రావట్లేదు, వచ్చినా కంటిన్యూ చేయట్లేదు. అదే మాకు వాళ్ళకి ఇచ్చే శాలరీలో 1/3 వంతు ₹1,00,000 శాలరీ తోటి మేము కంటిన్యూస్ గా ఎటువంటి వేరే లాభాపేక్ష వేరే ఇన్సెంటివ్స్ కోరకుండా కేవలం మాకు సర్వీస్ కోటా ఇస్తే మేము గ్రామీణ ప్రాంతాలకు, మారుమూల ట్రైబల్ ప్రాంతాలకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఒకసారి ఇందులో మీకు కూడా న్యాయం కనిపిస్తుందా లేదా మీరే చెప్పండి సాయి గారు. చాలా ఖచ్చితంగా మంచి న్యాయం, అది జరగాలి కూడా. అంటే నేను అంటుంది ఏ ఇయర్ నుండి స్టార్ట్ అయిందంటే ఈ సర్వీస్ కోటా 30% అనేది 30% లాస్ట్ 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది సాయి గారు. అంటే ఏ ఇయర్ 2022 2021 నుంచి 21 నుంచి ఉంది. ఓకే, అప్పటి నుంచి 30% ఉంది. అంతకు ముందు ఎంత ఉండేది? 30% ఉంది. అంతకుముందు మార్క్స్ ఇచ్చేవాళ్ళు సాయి గారు. అంటే ట్రైబల్ ప్రాంతాల్లో పనిచేసిన వాళ్ళకి 8% పర్ ఇయర్, రూరల్ ప్రాంతాల్లో పనిచేసిన వాళ్ళు 6% అలా ఉండేది. దీనికి ముందు మళ్ళీ సర్వీస్ కోటా ఉండేది. మధ్యలో కొద్ది సంవత్సరాల పాటు మార్క్స్ ఇచ్చారు. అప్పుడు ఎంత ఉండేది అంతకు ముందు సర్వీస్ కోటా ఉన్నప్పుడు? అంతకుముందు కూడా ఇంతే ఉండేది సాయి గారు. 30% ఆఫ్ క్లినికల్, 50% ఆఫ్ నాన్ క్లినికల్ ఉండేది. ఓకే, ఆ టైంలో తీసుకున్నారా అట్లాగా ఇన్ సర్వీస్ కోటా? చాలా కాలం నుంచి నడుస్తుంది, ఇదేం కొత్తగా వచ్చిన కాదు సాయి గారు. ఇది చాలా కాలం నుంచి సర్వీస్ కోటా ఉంది. ఇంకోటి సాయి గారు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో సర్వీస్ కోటాను 50% కొనసాగిస్తున్నారు వాళ్ళు. 50% మీరు ఒకసారి గమనించండి. 50% సర్వీస్ కోటాని, అంటే పిహెచ్సిలో పనిచేస్తున్న వైద్యులకు 50% పీజీల్లో వాళ్ళు అప్పనంగా అలాగే కేటాయించి వాళ్ళు అయిపోగానే పీజీ అయిపోగానే వీళ్ళ సేవల్ని గ్రామీణ ప్రాంతాలు, ట్రైబల్ ప్రాంతాల్లో వినియోగిస్తున్నారు. మీకు కూడా తెలుసు సాయి గారు, దేశంలోనే పబ్లిక్ హెల్త్ విషయంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నది తమిళనాడు మరియు కేరళ. వాళ్ళు పాటిస్తున్నటువంటి టైమ్ ప్రూవెన్ అండ్ వెల్ ప్రూవెన్ స్టాటిస్టిక్స్, వెల్ ప్రూవెన్ టాక్టిక్స్, ఇవన్నీ వెల్ ప్రూవెన్ స్ట్రాటజీస్. వాళ్ళ స్ట్రాటజీస్ మన దగ్గర కూడా ఉపయోగిస్తే, మన దగ్గర కూడా అవే విధానాలు పాటిస్తే
మన ప్రాంతంలోని ప్రజలకు కూడా ఉపయుక్తంగా ఉంటుందని మా భావన సాయి గారు. అద్భుతం. మరొకటి మీతో అసలు చర్చలు ఈ టాపిక్ మీదన మీరు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఆ తర్వాత చర్చలు జరిగినాయా? ఎవరు చర్చలకి మీతో పాటు కూర్చున్నారు? మాతో పాటు మేము సమ్మెకు మా శాయశక్తుల ప్రజలకు ఇబ్బంది పడతారు, ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది వస్తుంది, మేము సమ్మెలోకి వస్తే అన్న ఉద్దేశంతో వీలైనంత వరకు 100% మేము సమ్మె రాకుండా, సమ్మెలోకి దిగకుండా, ప్రభుత్వ ఆందోళన చేపట్టకుండా ప్రభుత్వంతో చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేయాలని శాయశక్తుల 100% ప్రయత్నం చేశాం సాయి గారు. మేము దాదాపుగా 7-8 సార్లు ప్రభుత్వ పెద్దలతోటి మా పై అధికారులతోటి చర్చలకు కూర్చున్నాం. మా కమిషనర్ గారు అయినటువంటి శ్రీ వీరపాండ్యన్ సార్ గారితో, సెక్రటరీ అయినటువంటి సౌరభ్ గౌడ్ సార్ తోటి కూడా చర్చలు జరిపాము. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అయినటువంటి వీరపాండ్యన్ సార్ తోటి దాదాపుగా 2-3 దఫాలు చర్చలు జరిపాము. తర్వాత సౌరభ్ గౌడ్ సార్ తోటి కూడా చర్చలు జరిపాము. అయితే ఆ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొని మాకు ఎటువంటి హామీలు లభించక విధి లేని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఎన్నిసార్లు చెప్పినా రోడ్ల మీదకి రానంత వరకు, మేము ఎన్ని వినతులు ఎన్ని మెమరాండం సమర్పించినా మాది అరణ్య రోదన అవుతుంది, మా సమస్యలు వినే నాథుడు లేడు అన్న నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే మేము స్ట్రైక్ కు వెళ్ళాం సాయి గారు. ఆల్రెడీ మేము కమిషనర్ గారితో చర్చించాము. సెక్రటరీ గారు అయినటువంటి శ్రీ సౌరభ్ గౌడ్ సార్ తోటి కూడా చర్చించాం సాయి గారు. వాళ్ళు వీటిలో ఒక డిమాండ్ 2 డిమాండ్లు అన్న పరిష్కరిస్తాం, మిగతా దానికి టైం బౌండ్ అని చెప్పలేదా? వాళ్ళు మేము కోరేది ఏంటంటే సాయి గారు, గత సంవత్సరం కూడా ఇలాగే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవి నిలబెట్టుకోలేదు కాబట్టి, అవి కార్యరూపం దాల్చలేదు కాబట్టి లిఖిత పూర్వక హామీ మేము అడుగుతున్నాం. దాంతో పాటుగా మేము కోరేది ఏంటంటే, ప్రధానంగా చిక్కుముడి ఎక్కడ పడుతుందంటే సర్వీస్ కోటా టైం బౌండ్ విషయంలో చిక్కుముడి పడుతుంది. సర్వీస్ కోటా ఇంకా చెప్పాలంటే, స్పెసిఫిక్ గా ఒక పాయింటే చెప్పాలంటే సర్వీస్ కోటా విషయంలోనే చిక్కుముడి పడుతుంది. మేము ఈ సర్వీస్ కోటాని కనీసం 2030 సంవత్సరం వరకు కొనసాగించడానికి కోరుతున్నాము, లేదా కనీసం రాబోయే 4 సంవత్సరాల పాటన్నా ఉన్న సర్వీస్ కోటాను కొనసాగించడానికి కోరుతున్నాము. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదన ఈ 1 సంవత్సరానికే ఇస్తాము, తర్వాత చూద్దాం అంటున్నారు. దానికి మా వాళ్ళు ఇక్కడ మీరు చూస్తున్నారు సాయి గారు, 2000 మంది డాక్టర్లు ఇక్కడ, ఆల్రెడీ 1000 మంది డాక్టర్లు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు సంసిద్ధంగా లేరు సాయి గారు. నమ్మడానికి ఉండదు కదా, అందరికీ అన్యాయం అయినట్టే కదా. 100% నిజం చెప్పారు సాయి గారు. ఎందుకంటే గత సంవత్సరం ఇలాగే నమ్మి రాతపూర్వక హామీలు లేకుండా, నిజం చెప్పాలంటే స్టేట్ ప్యానల్లో ఉన్న మేము నిందలు వేయాల్సి వస్తుంది సాయి గారు. నిజంగా మీకు ఫ్రాంక్ ఓపెన్ గా చెప్తున్నాను. మీరు ఏ హామీ లేకుండా ఎలా బయటకు వస్తారని మా అసోసియేషన్ సభ్యులు, అసోసియేషన్ మెంబర్స్ అందరూ మా స్టేట్ ప్యానల్ మెంబర్స్ నిందాపూర్వకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మేము కోరేది ఏంటంటే, ఈ సర్వీస్ కోటాను కొనసాగించండి, వీలైనంత తొందరగా టైం బౌండ్ ప్రమోషన్లు ఇవ్వండి అని మేము కోరుతున్నాం సాయి గారు. రైట్. ఇప్పుడు ప్రభుత్వం మీరు సమ్మెకి దిగిన తర్వాత ఇప్పుడు ఏమన్నా ప్రతిపాదనలు వచ్చినాయి అట్నుంచి? విచారించాల్సిన విషయము, బాధపడాల్సిన విషయము, చింతించాల్సిన విషయం ఏంటంటే సాయి గారు, మేము 11 రోజుల పాటు ఎటువంటి ఆందోళనలకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ ధర్నా చౌక్ లోనే ఉంటూ మా ఆందోళన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా, దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సానుకూల సంకేతాలు కానీ, చర్చలకు రమ్మని కానీ పిలవకపోవటం చాలా శోచనీయం, చాలా బాధపడాల్సిన విషయంగా నేను చెప్పక తప్పడం లేదు సాయి గారు. రైట్. అంటే వాళ్ళ వైపు నుంచి అసలు ఏమి ఈ 11 రోజుల్లో మిమ్మల్ని చర్చలకే పిలవలేదు? లేదు సాయి గారు. మేము ఇక్కడ కూర్చున్న తర్వాత మాకు ప్రభుత్వ తరఫు నుంచి ఎటువంటి కాల్ చర్చలకు రండి అని మాకు ఎటువంటి కాల్ రాలేదు సాయి గారు. ఈ రోజు కూడా మీ సమక్షంలోనే చెప్తున్నాను సాయి గారు, మాకు బేషిజాలు లేవు. మేము ప్రభుత్వ ఉద్యోగులము, ప్రభుత్వానికి వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్. ఒక్కసారి కాదు 4 సార్లు చర్చలకు పిలిచినా మాకు కొండ మీద కూర్చొని మేము కొండ దిగము అనే తత్వం మాకు కాదు. మీకు తెలుసు సాయి గారు, అత్యంత సాఫ్ట్ నేచర్డ్ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్స్. ఇది లేని పరిస్థితుల్లో తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నో సాధక బాధకాలు ఉన్నా కూడా ఎప్పుడూ మేము నోరు తెరిచి అడిగింది లేదు. మా సమస్యలు ఇవి అని బయటికి ఎక్స్పోజ్ చేసింది లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మేము వచ్చాము. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, మీకు సాయి గారు వినపడుతుంది కదా? చెప్పండి. ఈ సందర్భంగా నేను మీకు చెప్తున్నాను సాయి గారు, మమ్మల్ని చర్చలకు పిలిస్తే మేము ఎన్నిసార్లైనా చర్చలకు మాట్లాడడానికి సిద్ధం, ప్రభుత్వంతో చర్చలకు మేము సిద్ధమని మీ ముఖంగా మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటాం. ఫైనల్ గా ఒక్కటి చెప్పండి కంక్లూడ్ చేసే ముందు, మీకు మొత్తం అసలు ఎన్ని పిహెచ్సిలు ఉన్నాయి? ఒక్కొక్క పిహెచ్సిలో ఒక్కొక్క డాక్టర్ రోజుకి ఎంతమందిని ట్రీట్ చేస్తారు? మాకు రాష్ట్ర వ్యాప్తంగా 1142 పిహెచ్సీలు ఉన్నాయి సాయి గారు. ఒక్కొక్క పిహెచ్సీలో 2 డాక్టర్లు ఉంటారు.
వీళ్ళు కాకుండా డిఎంహెచ్ఓ ఆఫీసులో డాక్టర్స్, స్పేర్ డాక్టర్స్ వీళ్ళందరూ కలిపి దాదాపుగా 2,800 మంది డాక్టర్లు ఉన్నారు. మాకు రాష్ట్ర వ్యాప్తంగా 1,140 చిల్లర పిహెచ్సీలు ఉన్నాయి. అంటే దాదాపుగా ఒక్క పిహెచ్సికి 2 ఉంటారు. మేము దాదాపు ప్రతిరోజు ఒక్కొక్క పిహెచ్సిలో 80 నుంచి 100 మంది రోగులు మాకు వైద్య సేవలు పొందుతుంటారు సాయి గారు. రైట్. ఇప్పుడు వాళ్ళందరికీ సేవలు ఆగిపోయినాయి. దురదృష్టవశాత్తు వాళ్ళందరికీ సేవలకు ఆటంకం కలిగింది సాయి గారు, తప్పకుండా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సమాచారం పబ్లిక్ అట్లాగే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలని కోరుకుందాం, పరిష్కారం కావాలని కోరుకుందాం. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే డాక్టర్లు రోడ్డెక్కారు. వాస్తవంగా వైద్యులు అడుగుతున్న దాంట్లో న్యాయమే కనబడుతుంది తప్పించి ఎక్కడా అన్యాయం కనబడట్లేదు, లేదా గొంతెమ్మ కోరికలు కనబడట్లేదు, అతి డిమాండ్లు కనబడట్లేదు. మరి ఎందుకని మానవత్వంతో ఆలోచించలేకపోతున్నారో ఒక్కసారి ఉన్నతాధికారులతో పాటుగా ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.